బ్రేకింగ్ న్యూస్. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తున్న ప్రయాణికులతో 65వ నెంబర్ జాతీయ రహదారికి కిరిసిపోయింది. శనివారం ఉదయం నుంచే ఉద్యోగులు, వ్యాపారులు తమ సొంత వాహనాల్లో విజయవాడ వైపు బయలుదేరడంతో నందిగామ మీదుగా వందలాది కార్లు, బస్సులు క్యూ కడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల కంటే వాహనాల రాక రెట్టింపు స్థాయిలో ఉండటంతో టోల్ సిబ్బంది అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుంది. కార్లు, లారీలు భారీగా తరలి వస్తుండటంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగకు వెళ్లే ప్రయాణికులతో హైవే అంతా సందడిగా కనిపిస్తుంది. రైట్గా ఏదైతే సంక్రాంతిని పురస్కరించుకుని అటు పట్నం వాసులంతా అటు పల్లెకు బయలుదేరారు. దీంతో NH5 65వ జాతీయ రహదారిపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద అయితే భారీగా గేట్లు తెరిచి కూడా వాహనాలను అయితే త్వరితగతిన పంపించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. కీసర టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడటంతో పోలీసులు ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే టోల్ ప్లాజా వద్ద వాహనాలు వేగంగా కదిలేందుకు కూడా త్వరితగతిన అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువసేపు ఎవరు కూడా అక్కడ ఉండేందుకు వీలు లేకుండా కూడా త్వరితగతిన టోల్ కంప్లీట్ చేసుకుని వెంటనే పంపించేందుకు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తారు. అయితే రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.